వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ రైతుల సహాయం వృధా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7337359375 నెంబర్ను ఇందుకు కేటాయించామని తెలిపారు. ధాన్యం అమ్మదలిచిన రైతులు నెంబర్కు హాయ్ అని సందేశం పంపగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్ తో సేవల వినియోగంపై మార్గదర్శకం చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతు మొదట తన ఆధార్ నెంబర్ నమోదు చేసిన తర్వాత రైతు పేరును ధృవీకరించాల్సి ఉంటుందని, అనంతరం ధాన్యం అమ్మదలిచిన కొనుగోలు కేంద్రం పేరును ఎంచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. తరువాత ధాన్యం అమ్మదలిచిన తారీఖుకు సంబంధించి 3 ఆప్షన్లు ఇస్తారు. దానిలో ఏదో ఒక తేదీని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం సమయాన్ని కూడా నిర్ణయించుకోవాలి. ఆ పైన ఎలాంటి రకం ధాన్యం అమ్మదలిచారో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. అనంతరం వచ్చే సందేశంలో ఎంత మేర ధాన్యం బస్తాల రూపంలో అమ్మదలిచిన వారు అన్నది అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓ ప్రత్యేక సందేశం ద్వారా రైతులకు తన ధాన్యం అమ్మకం స్లాట్ బుక్ అయినట్లు షెడ్యూల్ చేయబడిన కూపన్ కోడ్ వస్తుంది. దీంతో రైతు సులభంగా తన ధాన్యం అమ్మకం తేదీ సమయాన్ని బట్టి తాను ఎంచుకున్న కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి సులభంగా ధాన్యాన్ని ఎలాంటి బాధరబందీ లేకుండా అమ్ముకోవచ్చు. ప్రతి ఆప్షన్ కేవలం ఒక క్లిక్తో రైతు సులభంగా స్లాట్ బుక్ చేసుకునే విధంగా వాట్సాప్ ఆప్షన్లు అందరికీ అర్థమయ్యే రీతిలో ఇవ్వడం విశేషం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గంటలకు గంటలు రైతులు వేచి ఉండటం, ధాన్యాన్ని ఎప్పుడు కొంటారా అని కొనుగోలు కేంద్రాల వద్ద బ్రతిమలాడుకోవడం వంటి విషయాలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానం తరహాలో ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ చేస్తుంది మా కూటమి ప్రభుత్వం. ఇది రైతులకు మేలు చేసే ప్రభుత్వం. వారి ఇబ్బందులను గ్రహించి సాంకేతికత వినియోగించి ధాన్యం కొనుగోలు సరళతరం చేశాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ ఫార్మర్ సర్వీస్ కింద ఈ సేవలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ధాన్యం అమ్మడానికి రైతులు షెడ్యూల్ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినది. మీ యొక్క మొబైల్ను ఓపెన్ చేసి ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ నంబర్కు హాయ్ అని వాట్సాప్లో టైపు చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకి స్వాగతం. మీరు ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ను చేసుకొనుటకు షెడ్యూల్ బటన్పై క్లిక్ చేయండి. దయచేసి మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయండి. మీరు అమ్మదలచిన కొనుగోలు కేంద్రము పేరు ఎంచుకోండి. మీరు ధాన్యం అమ్మదలచిన తారీఖును ఎంచుకోండి. సమయమును ఎంచుకోండి. స్లాట్ ఎంచుకున్న తరువాత మరలా సమయమును ఎంచుకోండి. దయచేసి మీ ధాన్యము రకంను ఎంచుకోండి. దయచేసి మీరు ప్రభుత్వం వారికి అమ్మదలచిన ధాన్యం యొక్క పరిమాణమును బ్యాగ్స్లో తెలపండి. విజయవంతంగా షెడ్యూల్ చేయబడినది మరియు మీ యొక్క మొబైల్ నంబర్కు షెడ్యూల్ చేసిన వివరములు మెసేజ్ వస్తుంది. ధన్యవాదములు.
ఆదివారం తెనాలి బ్రాహ్మణ పరిషత్ వారి ఆధ్వర్యంలో తెనాలి పోస్ట్ రోడ్ లో ఉన్న నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం నందు కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. ఉదయం మహాన్యాస పూర్వక ఏకాది రుద్రాభిషేకం అనంతరం సభ కార్యక్రమం జరిగింది. ఈ సభ కార్యక్రమానికి కోట పార్థసారథి అధ్యక్షత వహించారు. ఏపీబీ ఎస్ఎస్ఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు రావురి ఆంజనేయ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సభలో బ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండాలని, సొంత బ్రాహ్మణ కార్యాలయం ఏర్పాటు చేయాలని పలువురు ప్రసంగించారు. కార్యదర్శి చింతపల్లి సాయి కిరణ్ మాట్లాడుతూ ఇప్పటికే బ్రాహ్మణ పరిషత్ సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి పలువురు పెద్దలు ధన సహాయం చేశారని, అలాగే కార్యాలయం సొంత భవనం కోసం ఎవరైనా సహాయం చేయదలిచిన వారు బ్రాహ్మణ పరిషత్ ఫోన్ నెంబర్ కి ఫోన్ పే చేయవలసిందిగా కోరారు. పరిషత్ మాజీ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తికి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం 70 మంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. ఈ సందర్భంగా పుచ్చ కనకదుర్గ వీణ కచేరీ జరిగింది. ఈ సమాధానం కార్యక్రమంలో సుమారు 2500 మంది దాకా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు కార్యదర్శి కోట పార్థసారథి చింతపల్లి సాయి కిరణ్ పర్యవేక్షించారు. కోశాధికారి కామరాజు గడ్డ రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్, పులిపాక లక్ష్మణ్ కుమార్, నీటి వెంకట ఆంజనేయ శాస్త్రి, మద్దులూరి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మనవ మురళీమోహన్, మోదుకూరి వేణుగోపాల్, గడియారం శివకుమార్, కార్యవర్గ సభ్యులు కొండపి శ్రీనివాసరావు, జూపుడి ప్రవీణ్, భీమవరం సురేష్, చివుకులం మౌనిక, కొణిదెన సరళ తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే సమయమైనటువంటి పరిస్థితుల్లో చాలా గౌరవించినటువంటి అవసరం ఉంది. కార్తీక మాసంలో బ్రాహ్మణ సమాజం మొత్తం కూడా కార్తీక సమారాధన ఏర్పాటు చేసుకొని బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక సమారాధన జరిగింది. 17వ తారీఖు జరుగుతుంది. ఈరోజు ఐకమత్యమే మహాబలంగా భావిస్తూ సమారాధనలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనములు ఇవ్వటం జరిగింది. సుమారు 70 మందికి. అలాగే సమారాధనకు వచ్చిన బ్రాహ్మణులందరికీ కూడా కార్తీక వన సమారాధన జరుగుతుంది. అదేవిధంగా బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసి 64 సంవత్సరాలు అయినప్పటికీ ఈ కార్యాలయం లేనిది ఒక పెద్దలందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి మా అందరినీ ప్రోత్సహించి కొంతమంది శ్రీ మాచిరాజు రామకృష్ణమూర్తి గారిని సన్మానించుకోవడం జరిగింది. 90 సంవత్సరాలు పైబడిన ఆయన బ్రాహ్మణ పరిషత్కి ₹1,00,000 పైన నేను చందా ఇస్తానని చెప్పి ఉన్నారు సభాముఖంగా. అలాగే హైదరాబాదు నుంచి ఒక 3 వ్యక్తులు ఒక్కోరు 25,000 చొప్పున మా స్థలానికి కేటాయిస్తా అని చెప్పారు. ఈ సంస్థని ఒక మంచి మార్గాన్ని నడుపుతున్నందుకు, ఈ కొత్త కార్యవర్గం పారదర్శకంగా నడుపుతున్నందుకు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు తెనాలి పరిసర బ్రాహ్మణులందరికీ కాకుండా ఇక్కడ చదువుకొని పుట్టి పెరిగిన ఉద్యోగరీత్యా ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నా కూడా మమ్మల్ని ఈ బ్రాహ్మణ పరిషత్తుని ఆదరిస్తూ మా కార్యవర్గం మీద నమ్మకంతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క బ్రాహ్మణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో కోటానుకోట్ల జీవులు ఉన్నాయి. అందులో మానవ జన్మ చాలా గొప్పది. అందులో బ్రాహ్మణ జన్మ ఉత్తమోత్తమమైనది. మనకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి మేధస్సుని అనవసరమైన కార్యక్రమాలకు పంపకుండా సమాజ శ్రేయస్సుకి, దేశ శ్రేయస్సుకి మనం కనుక ఉపయోగించుకుంటే మనకి ఒక చక్కని గుర్తింపు ఉంటుంది. మనమంటే ఏమిటో కూడా సమాజానికి తెలుస్తుంది. దానికి మీ అందరూ సహకరించవలసిందిగా కూడా కోరుతూ ఉన్నారు. ఒక వెనకబడిపోయిన ఆర్థికంగా, ఇతరత్రా రాజకీయంగా వెనకపోయినటువంటి మన బ్రాహ్మణులు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత కాస్త పొందుకుంటున్నారు. దేశంలో విదేశాల్లో కూడా మన సత్తా చూపుతున్నారు. మనమేమిటో తెలియజేస్తున్నారు. మన మేధస్సు ఏమిటో తెలియజేస్తున్నారు. కాబట్టి మనం పుంజుకుంటాం, ఆర్థికంగా వృద్ధిలోకి వస్తాం, రాజకీయంగా కూడా మనం ముందుకు వస్తాం. దానికి రావటానికి మీ అందరి సహకారం అవసరం.
శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం కార్తీక వన సమారాధన మహోత్సవం ఆదివారం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వైకుంఠపురంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మార్కండేయ మహాయజ్ఞం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక వన సమారాధన మహోత్సవ విందును నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు పాటల పోటీల ద్వారా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జొన్నాదుల కృష్ణ సత్యనారాయణ, జొన్నాదుల వెంకటకోటేశ్వరరావు, తాడిపర్తి శివ, సత్యనారాయణ వరప్రసాద్ సంఘ గౌరవాధ్యక్షులు జొన్నాదుల మహేష్, గౌరవ సలహా సభ్యులు అక్కల శ్రీరామ్, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట్, అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి భాస్కరరావు, కోశాధికారి గట్ట బాలశ్రీనివాసరావు, పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు. కార్తీక వన సమారాధన మహోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కార్తీక వన సమారాధన జరుపుకుంటున్నాము. ఈ ఆనంద సంతోష విషయంలో చాలా ఆనందంగా ఉంది. కులబాంధులందరినీ కూడా ఈ వన సమారాధనకు ఇచ్చేసి వారి ఆతిథ్యం స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ పద్మశాలి బౌద్ధమ సంఘం కార్తీక వన సమారాధన మహోత్సవానికి విచ్చేసినటువంటి పద్మశాలి కులబాంధులందరికీ కూడా శుభాకాంక్షలు. అనేక దశాబ్దాలుగా పద్మశాలి బౌద్ధమ సంఘం నిర్వహిస్తున్న ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి కార్తీక వన సమారాధన మహోత్సవం. ఈ రోజున తెనాలి పట్టణమే కాకుండా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పద్మశాలి సంఘీయులందరూ కూడా తమ తమ సకుటుంబ సపవార సమేతంగా ఈ రోజున ఈ వైకుంఠపురం దేవస్థానానికి విచ్చేసి ఈ కార్తీక వన సమారాధన మహోత్సవంలో 10,000 మందికి పైగా పాల్గొని స్వామివారి పట్ల వారికి ఉన్నటువంటి దైవభక్తిని చాటుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాంశాలుగా శ్రీ మార్కండేయ మహాయజ్ఞం, అదేవిధంగా శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత మహోత్సవం మరియు ఆడబిడ్డలకి ఆట విడుపుగా ఆటల పోటీలు కార్యక్రమం, అదేవిధంగా చిన్నారులకి సాంస్కృతిక కార్యక్రమాల్లో భరతనాట్యం ప్రోగ్రాంని, అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ ఐతనగర్లోని రక్షణ సైన్యం సంఘం తెనాలి మండల నూతన కమిటీ నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం చర్చి ప్రాంగణంలో సంఘ కమిటీ, సంఘ పెద్దలు, గృహ సమితి మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసి నూతనంగా తెనాలి మండలానికి వచ్చిన లెఫ్టినెంట్ కల్నల్ గేరా థామస్, డివిజనల్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ గేరా సియోన్ కుమారి స్త్రీల పరిచర్యల అధ్యక్షురాలుగా ఎంపికైన సందర్భంగా వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి మేజర్ నాగరాజు, మేజర్ రత్నసుందరి, సంఘ పెద్దలు గాలి రవి, చక్రయ్య, నరసింహ, కనకరత్నం ఆశీర్వాదం, కమిటీ సభ్యులు కోటేశ్వరరావు, విలియమ్స్, రమేష్, నాగేశ్వరరావు, మోషే, అశోక్, ప్రభుదాస్, ఆనంద్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు. పరిశుద్ధ ఆదివారమున ఈ తెనాలి ఐతానగర్ సెంట్రల్ కోరు వీరులందరికీ కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నా. నూతనముగా మండల నాయకులముగా ఈ తెనాలి మండలం వచ్చినప్పుడు మరి 17వ తేదీన నవంబర్ మాసంలో మమ్మల్ని ఆహ్వానించి ఘన స్వాగతం ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. అంతర్జాతీయ రక్షణ సైన్యంలో మనమందరం కూడా ఒక పాత్రగా ఉండి దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయగలమని ప్రతి ఒక్కరిని అలాంటి సహకారం ఇవ్వమని కోరుచు ఈ కార్యక్రమం ఈరోజు చాలా సంతోషకరముగాను, ఆనందంగాను, ఆశీర్వాదకరముగాను జరిగిస్తూ ఉన్నటువంటి సెంట్రల్ కోరు సంఘానికి, సంఘ పెద్దలకు, ఈరోజు ముఖ్యముగా అతిథులైనటువంటి కర్నల్ థామస్ సాయి గారికి, కర్నల్ సియోన్ కుమార్ అమ్మ గారికి సెంట్రల్ కోర్ వారు ఇచ్చిన ఘన స్వాగతమును బట్టి వందనాలు చెల్లిస్తూ
మరలా ఇంక ఈ పరిచర్య దేదీప్యమానంగా వృద్ధి చెందాలని తెలియచేస్తుంది. దేవుడు రక్షణ సైన్యమును దీవించుగాక. ఆమేన్. నూతనంగా విచ్చేసిన లెఫ్టినెంట్ కర్నల్ గేరా థామస్ గారికి మరియు సియోన్ కుమారి గారికి మా స్వాగతం ఈరోజు ఏర్పాటు చేశాము. ఈరోజు నూతనంగా వారు టీసీ గారితో అభిషేకించబడి ఈరోజు వారు చర్చికి విచ్చేశారు. వారు చర్చికి విచ్చేసిన సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.